శ్రీకాకుళం నగరంలో గల కళింగ కాంగ్రెస్ సామాజిక వర్గంలో ఈ నెల 16వ తారీఖున ఆదివారం కార్తీక వనభోజన కార్యక్రమం ఉందని శ్రీకాకుళం నియోజకవర్గ కళింగ కాంగ్రెస్ ముఖ్య సలహాదారులు పొందూరు వెంకటరమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పట్లాగానే కళింగ కాంగ్రెస్ సభ్యులు అంపలు రోడ్డు వద్ద గల చల్లపేట జంక్షన్లో నిర్వహిస్తున్న ఈ వన మహోత్సవానికి అందరూ హాజరై సంతోషంగా గడపాలని ఆయన పేర్కొన్నారు. ఈ వన సమారాధనలో ఆనందంతో కూడుకున్న చిన్న చిన్న ఆటల పోటీలు, వినోదాలు, చిన్నపిల్లలకు ప్రత్యేకంగా క్రీడా పోటీలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ వన మహోత్సవంలో కేవలం పోటీల్లో తప్ప రాజకీయాలకు వారి విభేదాలకు తావు లేకుండా వివిధ ప్రసంగాలు ఉండకుండా చూడటమే తమ బాధ్యత అని పొందూరు వెంకటరమణ ముఖ్యంగా తెలిపారు. శ్రీకాకుళంలో ఈ నెల ఆదివారం నాడు 16వ తారీఖున పట్టణ కళింగ వైశ్య వన మహోత్సవాన్ని నిర్ణయించడం జరిగింది. ఇది అంపూల్ జంక్షన్లో కార్యక్రమం చేస్తున్నాం. సుమారు 10 నుంచి 15,000 మంది వరకు ఈ కార్యక్రమం ఉచిత భోజన కార్యక్రమాన్ని నిర్ణయించాం. సభ్యత్వ రుసుము నిమిత్తం 20 రూపాయలు అంటే టోకెన్లు పంపకం ఉంటుంది కనుక ఈ కార్యక్రమాన్ని మేము నిర్ణయించాం. ఇంతవరకు ఎవరు ఇంత ఫ్రీగా ఉచితంగా చేసే కార్యక్రమం ఉండదు. అలాగని స్టేజ్ ప్రోగ్రాం కానీ ఏమీ ఉండదు. పార్టీ పరంగా కాకుండా కళింగ వయసులో ఐక్యభావంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఉదయం 8 నుంచి సాయంకాలం 6 గంటల వరకు కంటిన్యూ కల్చరల్ ప్రోగ్రామ్స్, డ్యాన్సు, పిల్లల ఆటలు, పెద్దలకి కార్యక్రమాలు, అది కాక ప్రతి అరగంటకి పావుగంటకి ఒక లక్కీ డ్రాలు తీస్తూ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆహ్లాదాన్ని చేకూరుస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్యాకెట్లు కూడా లేకుండా వచ్చే వాళ్ళకి కార్యక్రమం చేస్తున్నాం. టికెట్లు ఈ ఊర్లో ఎంతమంది వార్డులో ఉన్నారో సంఘ నాయకులు ప్రతి వార్డులో కూడా టోకెన్లు ఇవ్వడం జరిగింది. ఆ ఈదిలో ఉన్నటువంటి పెద్దల్ని అడిగి మీరు ఆ టోకెన్ని తీసుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని చెప్పి చెప్తున్నాం. స్టేజ్ ప్రోగ్రాం ఎట్టి పరిస్థితిలో పెట్టలేదు. రాజకీయంగా ఏముండదు. ప్రతి ఒక్కడు సభ్యుడే సంఘీభావంతో ఐక్యతతో గెట్ టుగెదర్గా ఇంతవరకు ఎవరు ఇంతటి ఆహ్లాదాన్ని చూసి ఉండనటువంటి రీతిలో ఈ కార్యక్రమం చేయాలని తలం పెట్టాం. కనుక అందరూ మీ యొక్క వీధుల్లో ఉన్న ముఖ్య అతిథుల దగ్గర, కమిటీ వాళ్ళ దగ్గర టోకెన్లు తీసుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.